నమస్కారం, జే న్యూస్కు స్వాగతం. నా పేరు రాము. ఈరోజు వార్తలు. జై సమైక్యాంధ్ర, ఈ నినాదం ఆగేది లేదు. విభజన జరగనివ్వం, ఇది సమైక్యవాదుల సమరం. ఇది ఇలాగే జరుగుతుంది. మరి మన పాలకులు ఆలోచించారా? కొంచెం ఆలోచించండి. ఈరోజు జేఏసీ నాయకుల పిలుపు మేరకు పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. ఎస్బీఐ ఎదుట జేఏసీ నాయకులు మోకాలిపై నిల్చొని ధర్నా నిర్వహించి నిరసన తెలియజేస్తూ కేంద్ర కార్యాలయాలు బంద్ చేయించారు. బంద్లో భాగంగా ఎస్బీఐ, ఎల్ఐసి ఆఫీసులు బంద్ చేయించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏడ్రోల్ జంక్షన్లో మ్యాజిక్ షో నిర్వహించారు. జై మాంత్రిక రాజా శ్రీనివాస రాజా, శ్రీనివాస రాజా. మనసులో ఉన్న చిన్న కోరిక ఓకేనండి సార్. పైన గర్తించి జై సమైక్యాంధ్ర, ఓకే సార్. అలా ఉందండి. జై సమైక్యాంధ్ర, ఓకే సార్. అలా ఉందండి. వాటర్ పోసాడు. ఈ వాటర్ కాస్త మనకి కృష్ణా నుంచి వస్తుంది అనుకోండి. కృష్ణా నది అన్నీ ఇప్పుడేం సార్ మన పరిస్థితి? అది ఇప్పుడు ఖాళీగా చూపించాం. నెక్స్ట్ అదే సమైక్యాంధ్ర వచ్చిందంటే ఏంటి వస్తుందండి మనకి? ఏంటంటే మీరు కన్ఫర్మా పుష్కలంగా వస్తుందా? మనకి ఏంటి వస్తుంది? ఇప్పుడు గోదావరి వచ్చిందంటే జై సమైక్య. నెక్స్ట్ పడిపోవాలి చాలు లేదండి మన వాయిస్. ఇంకా ఓకే ఇదేంటండి సార్? ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే మూడింటిని కలిపి సమైక్యాంధ్రగా ఉంచాలి. అదేనండి ఢిల్లీ పెద్దలు దీన్ని విడివిడిగా చేస్తున్నారు. మనం కలపాలి. కలుద్దామండి మూడింటిని. ఫస్ట్ ఏంటండి మడత పెట్టాను. ఏంటండి నెక్స్ట్ మూడింటిని కలిపి ఒకసారి ఏంటండి ఇంకా వాడే
దీంతో ఏంటంటే మేషారి గారు విడియాలంటున్నారు, అది కూడా చేద్దాం త్వరలో. ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులు రావాలి, రాకపోతే ఉద్యోగం అనేది ఓకేనండి. జై సమైక్యాంధ్రప్రదేశ్, జై సమైక్యాంధ్రప్రదేశ్. వాళ్ళందరూ అడుగుతున్నట్టు మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి. సమైక్యాంధ్రగా ఉండాలి, సమైక్యాంధ్రగా ఉండాలని చెప్తున్నారండి. సమైక్యాంధ్ర అంటున్నారు. మెయిన్ నేను ఢిల్లీ పెద్ద అనుకోండి మామూలు అందాక, నెక్స్ట్ ఇతను సమైక్యాంధ్రవాది. ఢిల్లీ పెద్దలు ఇలాగా ప్రతి ఉద్యోగి కూడా మెడకి ఇలా ఉరేశారండి. ఒకే ఒక్క నినాదంతో ఇతను మెడ ఉరికి కూడా బయటికి తెచ్చుకుంటారు. చూడండి, జై సమైక్యాంధ్ర అని ఒక నినాదం చెప్పండి సార్. జై సమైక్యాంధ్రప్రదేశ్, జై సమైక్యాంధ్రప్రదేశ్. వచ్చింది సార్, మన నినాదాలకి తాడు కూడా తుల్లిపోతుంది. ఓకే సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. చిరంజీవి పూజారి బాలచంద్ర అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనందరూ కూడా ఆయన హర్షధ్వానాలతో ధన్యవాదాలు. జై సమైక్యాంధ్రప్రదేశ్. శ్రీనివాసరాజు గారి శిష్యుడు పూజారి. జై సమైక్యాంధ్ర, ATM, Aditya Institute of Technology and Management, Technically, an autonomous institution established in 2001, accredited by NBA and NAC, permanent affiliation from JNTU K. We offer BTech, MTech, MBA, MCA and diploma courses. ATM is completely Wi-Fi campus spread over 40 acres and offers the best academic environment for our students with world-class infrastructure and amenities. MOU with Wipro, Infosys, IIIT Hyderabad. Our motto is to ensure placement opportunities for every eligible student. For admissions, Aditya Institute of Technology and Management, Technically. Phone 9440195534. Counseling code ADIT. ఛాయ్రాజ్ ప్రముఖ కవి సంతాప్ సభ బాపూజీ కళామందిలో జరిగింది. ఈ కార్యక్రమానికి డిఈఓ అరుణ్ కుమారి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుంక్యాన వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులు వచ్చారు, వారి పేర్లు మనకు తెలియదు కనుక నిమిషాలు మౌనం పాటించి అంజలి ఘటిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమకారి ఆయన నాకు స్వయాన ప్రధాన కుమారుడు, మా పెద్దని త్యాగరాజు. ఆయన రాసినటువంటి ఒక మాట, పరభాషలో నేను నవ్వలేను, ఎడవలేను, సాగు దగ్గర, పుట్టుక దగ్గర. అది తెలుగు భాష పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానానికి, గౌరవానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి.
అందులోని మరొక అర్థం కూడా ఉంది. ప్రైవేట్ పిఆర్ అండ్ ఆర్డీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో సంతోషిమాత కోవిల్ నుండి ఓబీఎస్ వరకు ఆఫీసులు వాణిజ్య సంస్థలు బంద్ చేయించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లో నేర రాజకీయాలు మరియు అవినీతి తగ్గించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలుబుచ్చిన అభిప్రాయం మేరకు తిరస్కార హక్కు వాటరుగా అవసరమని, ఇది చాలా మంచి పరిణామమని హర్షం తెలియజేశారు గుండా అప్పల సూర్యనారాయణ. నేరస్తుల్ని పోటీ చేయడానికి అర్హత లేదు అన్నటువంటిది చెప్పిన సందర్భంలో ఈ యొక్క చట్టం మీద ఆర్డినెన్స్ కోసం అని చెప్పి ఇటీవలే యూపీఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం, ఈ చర్యల్ని చూసిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అదేవిధంగా రాహుల్ గాంధీ వ్యతిరేకించడం, దీంతో మేము కూడా సరైన చర్యగా భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పేటప్పుడు ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క నేర చరిత ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కలిగిద్దాం అన్నటువంటి సరైన చర్య కాదు అన్నటువంటి భావంతో మా భావం కూడా ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో తన అభిప్రాయం చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెగటివ్ ఓటు విషయంలో కూడా సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకుంది. ఎక్కడైనా సరే పోటీ చేసినట్టు అభ్యర్థుల మీద నెగటివ్ ఒపీనియన్ ఉండేటప్పుడు ఆ విషయాన్ని కూడా తెలియజెప్పడానికి అని చెప్పి ఒక బటన్ పెట్టాలి, ఆ విషయం కూడా విశ్లేషణ చేయాలి అన్నటువంటి సుప్రీంకోర్టు తెలియజెప్పింది. ఇటువంటిగా ఇప్పటికే ప్రపంచంలో 13 దేశాల్లో అనుకరిస్తున్నారు. అటువంటి సందర్భంలో నెగటివ్ ఓట్ను కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా బలపరుస్తున్నాం. ఏది ఎట్టయినప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో విలువలు కావాలి, నేరస్తుల్ని తగ్గించాలి, అవినీతి తగ్గాలి అన్నటువంటి అనుకునేటప్పుడు తప్పకుండా ఇటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా సరే మేము హర్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ దశగా ప్రజాస్వామ్యం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఆమదాలవలస పట్టణంలో విశేషాలు. ఎస్ఆర్కే బస్సు సిబ్బంది వారి ప్రైవేటు వాహనాలను నిలిపివేస్తూ జై సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించారు. శిష్టకరణాల సంఘం ఆధ్వర్యంలో 200 మందితో ర్యాలీ నిర్వహించి జై సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
మున్సిపల్ ఉద్యోగులు అందరూ జై సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలియజేశారు. జీతభత్యాలు లేక ఎలా బ్రతకాలి అంటూ గొర్రెలకు గడ్డి తినిపించి గడ్డితో వినూత్న నిరసన తెలియజేశారు ఉపాధ్యాయ సంఘాలు. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి జే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం. మీ జే న్యూస్.